నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 974 రోజులైందండి. ఈ రోజు 975వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార్య యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు శ్రీ సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 975వ రోజు, అంటే 2023 నవంబర్ 3వ తేదీన శుక్రవారం రోజున మనం ఓం తత్సత్ అనే దాంట్లో ఓంకారం యొక్క విశిష్టతను, లక్ష్యాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 85వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? వలదెక్కువ ముచ్చట్లిక చలనములేనట్టి బయలు చందముగని, ఈ చలనమగు నీకు నీవే తల్లిదండ్రులటంచు తెలిసి తొలగుము చాలున్. సమిష్టికర్త శూన్యత్వాన్ని చక్కగా ప్రతిపాదన చేశారు. ఇందులో గమనించండి, కృష్ణ ప్రభువులు చేసిన పని ఏంటంటే సమిష్టికర్త శూన్యత్వము. బాగా గమనించండి. ఇప్పుడు వలదెక్కువ ముచ్చట్లిక. ముచ్చట్లు అంటే మనం ఇన్ని రోజులు 975 రోజులుగా మాట్లాడుతూ ఉండేటువంటి మాటలేనండి. ఎక్కువ ముచ్చట్లు అంటే దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజం తెలిసిన తర్వాత నిజమని తెలిసింది, నిజానికా అబద్ధానికా? చూడండి, నిజం అని తెలిసింది అబద్ధానికి. యా, నైస్, వెరీ క్లియర్. నాకు రావాల్సిన సమాధానం నాకు వచ్చేసింది. బాగా గమనించండి. అంటే మీకు నిజం అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదని మీకు తెలిసినట్టే కదండి. నిజమని తెలిసింది అబద్ధానికి కదా. అంటే మీరు అబద్ధమని మీరు ఒప్పుకున్నారు, నేను అబద్ధమని నేను ఒప్పుకున్నాను. ఆ ఉండేది నిత్య వర్తమానం తండ్రి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండే చూడండి, అదే పదం వాడుతున్నా, వర్తమానం అనే పదం వాడుతున్నా. వర్తమానము అంటే భూత భవిష్యత్తులు కానిది, అవునా? అది భూత భవిష్యత్తులు కాని వర్తమానం భూత భవిష్యత్తుల మధ్యలో ఉంటది. అదే నిత్య వర్తమానం భూత భవిష్యత్తులకు సంబంధం లేకుండా ఉంటది. దట్ ఈస్ చలనము లేనట్టి బయలు. ఇది చూడండి, నేను 2వ అధ్యాయం 53వ శ్లోకానికి భగవద్గీత అయిపోయింది అంటూ ఉంటాను. దాన్ని ఇక్కడ కృష్ణ ప్రభువులే, నాకు ఈ కృష్ణ ప్రభువుల పద్యం లేకపోతే నేను భగవద్గీతని ఈ విధంగా చూడలేనేమో. అంతేనండి, మనం ఎప్పుడు కూడా తెలియని దాని నుంచి తెలిసిన దానికి ఎప్పుడు కూడా చీకటి నుంచి వెలుగులోనికి అంటారు. 2వ అధ్యాయం శ్లోకం నంబర్ 52 తీసుకోండి. చెప్తాడు 2వ అధ్యాయం శ్లోకం, ఇంకా దీనికి ముందు తీయండి, 52. ఏమంటాడంటే, ఎప్పుడైతే నీకు పరిపూర్ణం తెలిసిపోయిందో నీ పరిస్థితి ఎట్టుంటదంటే ఇట్లుంటది. నువ్వు చెప్పిన సమాధానానికి ఆ శ్లోకానికి ఎంత పర్ఫెక్ట్ చూడండి. నేను మీకు అడిగిన ప్రశ్న ఏంటంటే, నిజమని తెలిసేది అబద్ధానికా నిజానికా అన్నా. అబద్ధానికే కదా. అంత క్లియర్ గా అబద్ధానికని మీరు చెప్పిన తర్వాత నిజం గురించి మనం చర్చించాల్సిన అవసరం ఏముందంట? మన చర్చ నిజంలో ఉందా? మన చర్చలో నిజం లేదు. మన చర్చలో నిజం ఉంది కదా, మరి అబద్ధానికి తెలిసింది నిజమే కదా. మళ్ళీ చూడు, మన చర్చలో నిజం ఉంది, నిజంలో మన చర్చ ఉందా? నిజంలో చర్చ లేదు. అది ఇంత స్పష్టంగా మీకు తెలిసిన తర్వాత ఇప్పుడు అక్కడ నిజం అనే పదం ఉపయోగించాను, కానీ ఆ నిజం అనేది బట్టబయలే మీ దృష్టిలో. ఎప్పుడైతే అది బట్టబయలు ఉన్నట్టు తెలిసిపోయిందో అప్పుడు మీకు జరిగే ప్రక్రియ అంట ఇది. యదా తే మోహ కలిలం. పూజారి వెంకటేశ్వరంలో గాని, వింటున్న ప్రత్యక్ష శ్రోతలో గాని, యదా ఎప్పుడైతే మోహ కలిలం, సృష్టికి సంబంధించినటువంటి మురికి, బుద్ధి వ్యతితరిష్యతి, బుద్ధి నుంచి ఎప్పుడైతే పూర్తిగా విడిపోయిందో, తదా వెంటనే అతను గంతాసి నిర్వేదం,
తెలుసుకోవలసింది ఇంకేమీ లేదు అనేటువంటి స్పష్టమైన జ్ఞాన వైరాగ్యానికి వచ్చేస్తున్నాడండి. అంతే, సత్యం తెలిసినాక అబద్ధం శక్తి కోల్పోతుంది. మరి కోల్పోయిన తర్వాత కూడా అబద్ధపు గుర్తుతోనే అబద్ధపు శరీరంతో ఎట్ట ప్రవర్తిస్తాడనేది భగవద్గీతలో వస్తుంది మళ్ళీ. అది ఇప్పుడు మీరు అబద్ధపు శరీరంతో నేను అబద్ధంగా జీవిస్తా ఉండేది అబద్ధమే, నిజం కాదని స్పష్టంగా తెలిసిపోయింది అనుకో, అదే మీకు ప్రయోజనం. పరిపూర్ణం గురించి నాకేం ప్రయోజనం అడుగుతా ఉంటుంది. అబద్ధం అని తెలిసిపోయిన తర్వాత దీన్ని మీరు నమ్మకుండా నిజంలో జీవించారనుకోండి, సత్యంగా జీవించారనుకోండి, మీకు వ్యామోహం ఉంటదే. లేదు, సత్యంగా జీవిస్తే వ్యామోహం. అప్పుడు మీరు ధర్మాన్ని తప్పగలరా? ధర్మాన్ని తప్పలేము. అవినీతి అక్రమాలు చేయగలరా? లేదు. ఎవరినైనా దూషించగలరా? లేదు. చిన్న పురుగును కూడా పరిపూర్ణంగానే చూస్తాం. అది అన్నమాట. ఎప్పుడైతే నీకు ఈ సృష్టికి సంబంధించిన వాసనలు నేనేం చెప్పాను మీకు ప్రారంభంలో అంటే సమిష్టికర్త శూన్యత్వ ప్రతిపాదన, ఆ పదం అప్పటికప్పుడే వచ్చిందండి. సమిష్టికర్త శూన్యత్వ ప్రతిపాదన, ఈ 85వ పద్యం. ఎప్పుడైతే నీకు యథాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి, నీ బుద్ధిలో ఎప్పుడైతే సృష్టికి సంబంధించిన మనో మాలిన్యాలు కంప్లీట్ గా కడిగివేయబడ్డాయో సద్గురు కృపతో, కదా వెంటనే గంతాసి నిర్వేదాన్ని పొందుతున్నావు. నిర్వేదం పొందడం అంటే అర్థం ఏంటి? అదో శ్రోతవ్యస్య స్మృతస్య చ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు 975 రోజులుగా వినిన దాని పట్ల గాని, 1116 రోజుల వరకు వినబోయేది పట్ల గాని, శ్రోతవ్యస్య శ్రుతస్య చ, ఇంతవరకు వినిన దాని పట్ల గాని ఇంకా వినబోయేది పట్ల గాని తటస్థంగా ఉంటావంట. అదేనండి ఇక్కడ సత్యం అంటే ఏంటంటే జగం మాయం తెలియటం వరకే కదా పరిమితం కలుగుతుంది గారు. అవును, అదే గన పరిపూర్ణ విషయం రాదుగా దీంతో. కాదు, సత్యం వచ్చి జగము మిథ్య అని తెలియటం వరకే మన పనే. అంతే, పరిపూర్ణానికి దానికి సంబంధం ఏముంది? అసలు లేదు. అయితే అచల పరిపూర్ణ గురుమూర్తి ఎలా జీవిస్తున్నాడో అతని ఇంట, అతని వెంట, అతని ప్రవర్తన నాకు అవగాహన అయ్యి అతని ద్వారా నాకు ఉన్న పరిపూర్ణం సూచన అయిపోతే, మీరు చెప్పినటువంటి సమిష్టికర్త శూన్యత్వము అని ప్రతిపాదించేవాడు ఉండడు. అతనిలో వాడు ఉండడు. ఏమని తెలుసుకుంటాడు చూడండి. వాళ్ళ దిక్కు సట్లిక చలనము లేనట్టి బయలు చందము కని. ఎప్పుడైతే నువ్వు చూసావో లేనిది లేదని తెలిసినంత మాత్రాన ఉన్నది ఉన్నట్లు ప్రతిపాదన కాదు. నిజమే. కానీ ఉన్నది ఉన్నట్లు ప్రతిపాదన అయిపోతే లేనిది లేకుండా పోతుంది. అంతే అంతే. అది నెక్స్ట్ రెండో లైన్ అదే. ఎట్ట లేకుండా పోయింది అంటే ఉంటే కదా లేకుండా పోయేదానికి. అది చూడండి. తెల్లనమగు నీకు నీవే తల్లిదండ్రులటంచు. అప్పుడు సమిష్టికర్త శూన్యత్వ ప్రతిపాదన జరిగినప్పుడు తల్లిలో ఉండే నేను, తండ్రిలో ఉండే నేను, మాట్లాడుతూ ఉండే నేను, 3 నేనులు కూడా అది మీరు చెప్పాల్సిందే. ఉన్నది నేను చెప్తే అది ఉపయోగం లేదు, మీ నుంచి రావాలా. చెప్పండి, ఇంకోసారి చెప్పండి గురుగారు. మళ్ళీ చెప్తాను. ఉన్నది ఉన్నట్లు ప్రతిపాదన బయలు చందము. మీరు అడిగారు కదండి, ఎంత స్పష్టమైన ప్రశ్న అంటే అది. మీ ప్రశ్న అర్థవంతంగా మళ్ళీ నేను వేస్తున్నా. లేనిది లేదని లేనిదానికి తెలిస్తే ఉన్నదానికి సంబంధం లేదు కదండి అని అడిగారు. ఎస్, లేనిది లేనట్లు లేనిదానికి తెలిసినంత మాత్రాన సరిపోదు. ఉన్నది ఉన్నట్లు లేనిదానికి అపరోక్షం కావాలి. ఉన్నది లేనట్టు ఉన్నదానికి అపరోక్షం కావాలి. కాదు కాదు కాదు, మార్చేశారు, పదం మార్చేశారు మీరు. చూడండి మళ్ళీ ఉన్నది ఉన్నట్లు లేని దానికి అపరోక్షం కావాలి. ఉన్నది ఉన్నట్టు లేని దానికి అపరోక్షం, అంతే, లేని దానికి అపరోక్షం కావాలి. ఓకే, అయిందనుకో, అది అయిందో లేదో అనేది ఎవరికి వాళ్ళకే తెలియాలా. నాకు రెండో వాడికి తెలియదండి, రెండో వాడు ఉండడా. బయలు చందము గని అదే బయలు అని చూసి, చందము అని పెట్టాడు. అదే బయలు చందము కని అంటే చూసి, ఏది లేనిదే ఉన్నదాన్ని చూస్తే, చీకటే సూర్యుని చూసిన తర్వాత మళ్ళీ చీకటి ఎందుకు ఉంటుందా? అదే విధంగా
ఏమని పోయేది కూడా అది అది చీకటిని నేను మీకు సూర్యుడిని చెప్పింది పోలిక మాత్రమే. కానీ ఇది జరగాల్సింది ఎవరిలో, ఎవరికి ఇన్కంపెంట్ సాధకుడిలోనే. ఎట్లా జరగాలి చూడండి. చలనమగు నీకు అరే రే అనవసరంగా నేను వేరే, మా అమ్మ వేరే, మా నాయన వేరే అనుకున్నానే. చూడండి, చలనమగు ఈ కదలిక కలిగినట్టు. కదలిక అంటే చలనం అంటే ఇక్కడ ఆలోచన అంతే, భౌతికమైన కదలిక కాదు ఈ కదలిక. ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచిన లేనిరుక కదలిక. మీకు ఆల్రెడీ నేను శీర్షిక చెప్పాను కదా ప్రారంభంలోనే, సమిష్టి కర్త శూన్యత్వం అని చెప్పాను కదా. సృష్టికి ఏదో మూలం ఉండాలి కదండి, సృష్టికి ఏదో మూలం ఉండాలి కదండి అన్నారు. సరే, సృష్టికి మూలం లేదని నిరూపించబడింది, మీ దగ్గర ఓకే చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు, పరిపూర్ణానికి ఏదో కారణం ఉండాలి కదండి అంటారు. అది ఎందుకంటే మీరు ఆ ప్రశ్నలు ఉన్నది ఉన్నట్లు అపరోక్షం కాకపోవడం వల్ల వచ్చే ప్రశ్న అది. లేని దానికి ఉన్నది ఉన్నట్లు అపరోక్షం అయిపోయింది అనుకో, అప్పుడు అక్కడ ప్రశ్నించేవాడు ఎందుకు ఎట్ట లేకుండా పోతున్నాడు అనేది ప్రతిపాదన అండి. చూడండి, నీకు నీవే తల్లిదండ్రులు అట్టంచు. పూజారి వెంకటేశం అనే నేను వేరు, మా అమ్మ వేరు, మా నాన్న వేరు అనుకున్నా. కానీ పూజారి వెంకటేశం మాయే, అమ్మ మాయే, నాయన మాయే అని అర్థమైపోయింది. పరిపూర్ణాన్ని చూసిన తర్వాత అర్థమైండేది పోవాలా. ఎలనమగు నీకు నీవే తల్లిదండ్రులు అట్టంచు తెలిసి తొలగాల, తెలిపి కాదు. గురువు చెప్పినాడని చెప్పి కాదు, గురువు చెప్పింది నీకు దృఢమైందా సరిపెట్టుకోకూడదండి, అదే సరిపెట్టుకోవాలి సహజంగా. సద్గురు కాళహస్తి సుబ్రహ్మణ్యం గారు చెప్తూ ఉంటారు, అది సహజంగానే తెలుస్తుందండి. ఎట్టంటే ఇప్పుడు నన్ను మీరు చూస్తుండారే, నేను వింటా ఉండారు, ఇట్నే తెలియాలి. అది కూడా అది కొత్తగా నువ్వు సరిపెట్టుకుంటే సరిపెట్టుకోవాలంటే మరి రెండో వాడు వస్తాడు, రావాల్సి వస్తుంది. నీకు సరిపడిపోవాలంతే. కాబట్టి ఈ యొక్క నిన్న కూడా చలించనేది ఆకాశం అని చెప్పారు మొన్న కూడా. కాబట్టి ఆకాశం చలించేదేనని, ఆకాశం అంటే ఆలోచనేనని, ఆలోచన లేనిదేనని స్పష్టంగా తెలుసుకుని మనకు మంత్రోపదేశం చేసినటువంటి సద్గురుమూర్తి ఎట్లాగైతే ఆయన ప్రవర్తన ఎట్లా ఉండేదో దాన్ని ఇప్పుడు మీ సహస్రారంలోనే మేకా నిర్భయానంద స్వామి సత్ప్రవర్తనని చూస్తే ఇప్పుడు ఆయన మీలో ఆయన ప్రవర్తిస్తాడు. ఇంకా మీరుండరు. అదే అదే అన్నమాట, పూర్తిగా గురుదక్షిణగా ఇవ్వడం ఎరుకను. అంతేనండి, వారే చేస్తారు. అప్పుడు మళ్ళీ వాళ్ళని కర్త అని చెప్పి మనం చెప్పేదని కూడా లేదు. ఆయన అడిగితే మళ్ళీ వాళ్ళ గురువు చెప్తాడు. ఇట్లా పోయినప్పుడు చూస్తే గురువు అయ్యేది అంటే మనకు అచల పరిపూర్ణమే గురువు అవుతుంది. ఈయన వచ్చి మనకు తల్లిదండ్రులాగా ఈయన కూడా నిమిత్త కారణమైనాడు. అప్పుడు ఈయన నిమిత్త కారణమైనాడు అని చెప్పి అచల పరిపూర్ణం అపరోక్షం అయిపోయిన తర్వాత ఇప్పుడు గురువు ఏడ శిష్యుడు కంచెలకు ఇద్దరు ఏడున్నారా? తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు, గుర్తేమీ లేదు. కనుక చూడండి, సంక్షిప్తంగా భావార్థం చూద్దామా? ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, పర్వాలేదు. అంతే సరిపోతుంది గురుగారు. జనన మరణ రహిత విధానమునకు ప్రపంచంలో ఎన్నో మార్గాలు, ఎన్నో శాఖలు, ఎన్నో సూచించబడతా ఉన్నాయి. ఎన్ని కూడా భ్రాంతి రహిత విధానంలో వ్యర్థాలు, నిష్ప్రయోజనములు అయి ఉన్నవి. ఎప్పుడు పరిపూర్ణ సూచన అయిన వాడికి, అందరికీ కాదు. పరిపూర్ణ సూచన ఒకసారి అయిందనుకోండి, అతనికి ఇంతకు ముందు వినింది వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే దాన్ని వాడు విన్నోడు ఇప్పుడు లేడాడు వాడి దగ్గర. భవిష్యత్తులో వినబోయేది వేస్ట్. ఎందుకంటే వినాల్సినోడు కూడా ఈడే, వాడు లేడాడ. ఇంతకు ముందు వినిన వాడు ఉంటే ఇప్పుడు వినాల్సింది వినిపిస్తారు మీరా. విని నిజం తెలుసుకుని వాడు పోయినాడు, ఆడికి వాడు లేనే లేడు, వాడు మాయమైనాడు, ఎవరిని అడుగుతారు మీరు, ఎవరికి చెప్తారు? అది సూచన, అంతే అంతే బోధ, అంతే సూచన. ఇవన్నీ కూడా భ్రాంతి రహిత మార్గాలే, నిష్ప్రయోజనాలు అయి ఉన్నాయి. అంతెందుకు, మీరు ఆశించిన ప్రయోజనం ఏం తెలుసా? నేను చెప్తాను. అది కూడా వందల రోజులుగా మీరు కంటిన్యూగా దీనిలో కొనసాగుతూ ఉండడం దేనికి తెలుసా? మీరు లేదని మీరు తెలుసుకోవడానికి. అంతే కదా గురుగారు, ఏదో తెలుసుకోవడానికే. ఏదో ఒకటి కాదు, చెప్తాను. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడానికే, ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడానికి. అంతే, అది చెప్తాను. ఉన్నది ఉన్నట్లు తెలుసుకుని లేనిది లేనిదని తెలిసి లేనివాడుగా అస్పర్శయోగిగా ప్రవర్తించడం అలవాటు చేసుకోవడానికే.
అది పరమ ప్రయోజనం అంటారు దాన్ని, ఉమ్, జీవిత పరమార్థం అంటారు దాన్ని. ఉమ్, కాబట్టి ఆ పరమార్థం నీకు గురుముఖత అవగాతం అయిపోయింది అనుకో, ఉమ్, ఇప్పుడు మీకు మేకా నిర్భయానంద స్వామి మళ్ళీ రావాలని మీలోనే ఉన్నాడని తెలుసుకోలే. ఉమ్, కాబట్టి గురుముఖత ఇది ఖచ్చితంగా గురుముఖతనే జరగాలండి. ఉమ్, మీకు ఇప్పుడు చెప్తా ఉండేది ఆ మేకా నిర్భయానంద స్వామిని మీరు నమ్మారు కాబట్టి ఉమ్, వారే మీ సహస్రాల నుంచి చెబుతున్నట్టుగా మీరు భావించాలి. ఉమ్, కాబట్టి అన్ని విధముల నాగేశ్వర ప్రసాద్ని, జ్ఞాన యజ్ఞాన్ని, ఈ పూజారి వెంకటేశాన్ని ఎంత పక్కన పెట్టి చూస్తే ఉమ్, ప్రపంచాన్ని సమిష్టికర్త శూన్యత్వం చెప్పాను మీకు నేను. ఉమ్, సమిష్టికర్తకు అతీతుడు మీ గురువు గారు మేకా నిర్భయానంద స్వామి అని మీరు అపరోక్షం చెందితే ఉమ్, అందులో మేకా నిర్భయానంద స్వామి ప్రవర్తిస్తూ ఉంటే మీకు స్వతంత్రత ఎక్కడుండదు. ఇంకా ఉమ్, మీ స్వతంత్రతను మీరు బానిసలాగా కోల్పోవాల్సి ఉంటది. ఆయన విద్యాసాగర్ గారు చెప్తారు మాట. ఉమ్, మీ స్వతంత్రత్వాన్ని పూర్తిగా మీ గురువు గారికి అప్పచెప్పి ఉమ్, మీరు మీ గురువు గారికి బానిస అయితే, నేను మా గురువు గారికి బానిస అయితే ఉమ్, ఇంకా నేనుంటే కదా అక్కడ అంత గురువే నడిపిస్తాడు. ఉమ్, ఇది గురుముఖత వస్తు నిర్ణయపూర్వకంగా ఉమ్, కదలిక లేనట్టి, కదలక మెదలక అచలమై సత్యమై నిత్యమై నిరాకారమై నిర్వికారమై అంతటా నిండి ఉండేటువంటి పరిపూర్ణమే మీ గురువు గారు లేక నా గురువు గారు అనేటువంటి విషయాన్ని కనుక తెలిస్తే ఉమ్, అప్పుడు ఈ కదలిక కలిగినటువంటి మాట్లాడుతూ ఉండేటువంటి ఈ శరీరం విడిగా లేదని, ఇది గురువుదేనని, ఉమ్, సద్గురువులు అచల పరిపూర్ణంలో ఉమ్, నేననే గుర్తుకు ఆధారం గాని మూలం గాని లేనే లేదని, ఆ, నేననే గుర్తుకు ఆధారం మూలం పూజారి వెంకటేశ్వరని, ఉమ్, పూజారి వెంకటేశ్వరం లేనప్పుడు ఉమ్, ఎంత కూడా లేదని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవును. అది తెలిసిన తర్వాత కూడా ఉమ్, లేనివాడు లేకనే ప్రవర్తించడానికి నాకు ఎలాంటి నొప్పి ఉండదు. ఉమ్, ఎవరితోనూ వాద భేదాలు అవసరం లేదు. ఆ, కాబట్టి ఆ అబద్ధపు గుర్తుని అబద్ధమని దృఢమైతే సరిపోదు. నిజం బోధపడితే అప్పుడు మాత్రం వాదం తగ్గుతుంది, లేకపోతే వాదమే ఉంటది. ఉమ్, కాబట్టి ఆ గుర్తును కూడా వదిలి ఉండాలి. నేను తెలుసుకున్నాననే గుర్తును కూడా విడిచి ఉమ్, సద్గురుముఖత ఆరూఢత చేత, ఉమ్, బోధ దృఢీకరణ చేత ఉమ్, ఖచ్చితంగా జనన మరణ భ్రాంతి రహితమగును. జనన మరణ రహితమగును కాదండి, ఉమ్, జనన మరణాలు ఉంటే అది మళ్ళీ చూద్దాం. ఉమ్, జనన మరణాలు ఉన్నాయనే భ్రాంతి రహితమవుతుంది. భ్రాంతి రహితమే నిజమైన మోక్షం గాని బంధ విముక్తి కాదు. ఉమ్, కాబట్టి జనన మరణ భ్రాంతి రహితమయ్యేటువంటి విధానం ఉమ్, ఇది అని చెప్పినటువంటి కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు జ్ఞానయజ్ఞం 2వ భాగంలో ఆ, విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అలాగే గురుగారు. ఏంటో ముఖ్యమైన విషయం అంటే ఓం తత్ సత్. ఉమ్, ఈ ఓం తత్ సత్ అనేటువంటి మూడు కూడా ఉమ్, అచల పరిపూర్ణమును అపరోక్షము చేయడానికే ఉద్దేశించినటువంటి మంత్రము. ఉమ్, నేను చెప్పుకున్నా మనము ఓం అంటే సృష్టికి సంబంధించినటువంటిది, ఉమ్, తత్ అంటే అచల పరిపూర్ణము, ఉమ్, సత్ అంటే అది మాత్రమే సత్యము అని. ఉమ్, ఈ విషయాన్ని మనకు సరిగ్గా ప్రతిపాదన చేయడానికి మనకు జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం చివరిలో ఉన్నవాదండి. ఉమ్, చూడండి, ఏమో అమ్మగారు లేట్ ఆపేశారు. ఉమ్, జ్ఞానేశ్వరి వ్యాఖ్య చదవాలి కదా. ఓకే, రైట్. మనకి ఇప్పుడు ఎంతవరకు అయిందంటే ఉమ్, చూడండి, వినియోగమును గురించిన జ్ఞానము లేకపోతే ఆ, అసంఖ్యాకులుగా సాధు సజ్జనులు మన ఇంటికి వచ్చినప్పటికీ వారికి తగు రీతిని ఆదరించి గౌరవించకపోయినందువలన ఉమ్, మనకుండే పుణ్యం కూడా నాశనమైపోవు రీతిన ఇది వాడుకలో ఉంది. ఆ, అతిథి దేవోభవ అంటారు కదండి. ఉమ్, అవును గురుగారు. ఉమ్, వచ్చినటువంటి వారిని సరైన మాటలతో సరైనటువంటి సేవలతో వారిని తృప్తిపరచకుండా వారిని అసంతృప్తికి గురి చేస్తే ఉమ్, మనం చేసుకున్న పుణ్యం అంతా నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక నమ్మకం వ్యవహారంలో ఉంది కదా. ఉమ్, ఆ విధంగా ఎందుకు చెప్పారు ఇది అంటే, నువ్వు నిజంగా అపరోక్షం అయితే అందరిలో దాన్నే కదా చూడాల. ఉమ్, అప్పుడు నీ గురువు కాందేది అంత, నీ గురువు కాందే ఉండదు కదా నువ్వు గురువు అయినప్పుడు. ఆ, అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు.
ఉమ్, ఇప్పుడు నగలు ధరించాలనే కోరిక ఎక్కువ ఉండింది అనుకోండి, ఉమ్, ఎక్కడెక్కడి నుంచో కొన్ని నగలు మొదలైనవి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఉన్నట్టుగా వాటిని అంతా మెడలో వేసుకుని వేలాడ కట్టుకుంటే అది సరిగ్గా కనపడదు. ఉమ్, దాన్ని పర్టికులర్ గా సరైన ప్లేస్ లో వడ్డానం ఎక్కడ వేయాలని అక్కడే వేయాలి, కమ్మలు ఎక్కడ పెట్టాలని అక్కడే పెట్టాలి, ముక్కులు ఎక్కడ పెట్టాలని అక్కడే పెట్టాలి. అవును. దాని ప్లేస్ లో దాన్ని పెడితేనే దానికి అందం. ఉమ్, అన్ని కలిసి ఒక ఇదేసి గొలుసేసి మెడలో ఏలాడ కట్టుకున్నట్టుంటే బాగుండదు కదా. ఉండదు. ఆ విధంగా అచల పరిపూర్ణత తెలిసినటువంటి వాడి ప్రవర్తన కూడా పక్కా ప్రవర్తన బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా అలంకరించుకున్నటువంటి లక్ష్మీదేవి లాగా ఉంటుంది వాడి యొక్క ప్రవర్తన. ఉమ్, అట్లా లేకుండా ఊరికే నోటితో ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, మూలంలోని గుర్తు తిరిగేసారు, మంత్రాన్ని బట్టి నేర్చుకుని ధ్యానం చేసి జపం చేసినంత మాత్రాన ఏం రాదు. ఉమ్, చూడండి, అదే అంటున్నాడు, నోటితో బ్రహ్మాన్ని ఊరికి ఉచ్చరించుతున్నప్పటికీ, ఉమ్, చేతులతో సాత్విక కృత్యములు చేస్తున్నప్పటికీ, ఉమ్, చేతులతో చేయడం వేరు, చేతలు వేరు. అంటే స్వతహాగా అతని ప్రతి రక్తపు బొట్టులోనే అది ఇమిడిపోవాలి, ఉమ్, అతని ప్రవర్తనలో అది రావాలి. ఉమ్, లేకపోతే దాని వినియోగమును గురించిన జ్ఞానం లేదనుకో, ఉమ్, ఆ కృత్యములన్నీ వృధానే. అదండి. ఉమ్, ఉమ్, కాబట్టి అది పూర్తిగా తెలిసి పరిపూర్ణత తెలిసి ప్రవర్తిస్తున్నాడా లేదా అనేది ఎవరు తెలుసుకోగలరు? పరిపూర్ణుడే తెలుసుకోగలుగుతాడు. అది 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 విషయం. పరిపూర్ణత తెలిసి ప్రవర్తిస్తున్నాడా లేదా పరిపూర్ణుడే తెలుసుకోగలడు. అంతే. లేకపోతే అతని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఉమ్, చివరిగా చూడండి, ఇంకా పైకి చివరి పారాగ్రాఫ్ ఈరోజు మొదట ఓం తత్సత్ అనేటువంటి శ్లోకం పూర్తి అవుతా ఉందండి. ఉమ్, ఇందులో మళ్ళీ ఒక్కొక్క దాన్ని విడివిడిగా చెప్తారు. ఉమ్, చూడండి, అలా పరిపూర్ణత తెలిసి ప్రవర్తిస్తున్నాడో లేదో పరిపూర్ణుడికి తెలిసిపోతుంది. ఉమ్, పరిపూర్ణత తెలియకుండానే ఇతను పరిపూర్ణుడిగా ప్రవర్తించేవాడు కూడా తెలిసిపోతాడు. ఆ, అవునా? అవును గురుగారు. ఉమ్, అది ఎట్లా అనేది ఒక 2-3 ఉదాహరణలు చెప్పి ముగిస్తారు. ఉమ్, నంబర్ 1 చూడండి, ఉమ్, అన్నము ఆకలి పక్క పక్కనే ఉంటాయి, అవును. కానీ పిల్లవాడికి తినడం రాదు. ఆ, అప్పుడు ఏం చేయాలి? చూడండి, మనకు పరిపూర్ణం అనేది ఊరికి మాటలతో తెలుసుకుంటారు చాలా మంది. బాగుంది. ఉమ్, చెప్పండి. ఉమ్, అన్నం పక్కనే ఉంది, ఆకలి కూడా పక్కనే ఉంది, అవునండి. వాడికి ప్లేట్లో పెట్టుకొని తినడం అనేది రాదు వాడికి. పిల్లవాడి తెలియదు కదా. ఉమ్, ఇప్పుడు వాడు ఫస్ట్ తినాల్సిందే. ఉమ్, అట్లా ఊరికే నేను సమాజం ఏర్పాటు చేసిన, నేను పెద్ద శాఖ అధ్యక్షుడు, నేను ఇంతమందికి గురువునే, ఇదంతా ఊరికే మా నోటి మాటల కథ అంతా చెప్తే వేస్ట్. ఉమ్, కానీ మీకు నా అంటే పెద్దవాళ్ళకు ఉండే ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఉమ్, నేనున్నాను ఇప్పుడు, ఉమ్, పూజారి వెంకటేశం ఉన్నాడు, ఇంట్లో వంట సరుకులు అన్నీ ఉన్నాయి. ఉమ్, రేపు గృహప్రవేశం అయిపోతే అమ్మగారు అక్కడ ఏదో రోజు దీపం పెట్టాలంటే ఆడికి వెళ్ళిపోతారు. ఉమ్, ఇప్పుడు నేను కాలేజీకి దగ్గర కాపురం ఉంటాను కాబట్టి ఇప్పుడు నాకు వంట రాదనుకో, ఆ, ఏం లాభము? ఇప్పుడు మా ఆవిడ వండి పెట్టినట్టు నేను కూడా ముందే ఆవిడ ఉండేటప్పుడు నేర్చుకుంటే కదా నేను చేసుకుని తినేది. అవును. ఇంట్లో వంట సరుకులు ఉన్నాయి, జీతం వస్తుంది, డబ్బు ఉండదు, అంగిట్లో సరుకులు ఉన్నాయి, ఇంట్లో స్టవ్ ఉండదు, గ్యాస్ ఉండదు. ఉమ్, అది చేసుకోవడం రాకపోతే నా కథ ఏంది? ఉమ్, అవును. అట్లా పరిపూర్ణం తెలిసి ఏం ప్రయోజనం? ఉమ్, ఉమ్, బాగుంది. ప్రవర్తించడం రాకపోతే ఏంటి కది? అవును. వంట వస్తువులన్నీ ఉండి వంట చేయడం రాకపోతే ఇంకా ఉపయోగం ఉంది. అదే విధంగా ఇది నెంబర్ 1 ఎగ్జాంపుల్ అండి. అంతే గురువు గారు. పిల్లాడికి ఎందుకు, నాకే చెప్పిన ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇంక వారం రోజుల్లో వంట నేర్చుకుని ఆవిడ పక్కన పెట్టి నువ్వు గమ్మునుండి నేనే చేసుకుంటానని చెప్పి కొన్ని సలహాలు సూచనలు ఇప్పుడే తీసుకుంటే నేను బాగుపడతా. లేకపోతే హోటల్ వెంబడి తిరగాల్సిందే, లేకపోతే నేను కూడా పుత్తూరులో హోటల్ ఎత్తుక్కోవాల్సిందే. ఇంకా మా పాప NCC అని అది అని తెల్లారి 6 గంటలకు 7 గంటలు ఎస్పీరియడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆవిడకి ఏం చేసి పెట్టాలి, మా అమ్మాయి గారికి ఏం చేసి పెట్టాలని నేను తెలుసుకోవాలి, నాన్నగారికి ఏం చేసి పెట్టాలని ఆవిడ తెలుసుకోవాలి. ఇవంతా తెలుసుకొని ప్రవర్తించలేదనుకో, ఇంకా మేము పరిపూర్ణత తెలిసి ఎవరికి ఏ దేవుడికి ప్రీతి? పరిపూర్ణత తెలిసినంత మాత్రాన నిజ జీవితంలో అప్లై చేసుకుని కర్తృత్వరహిత కర్మాచరణగా ఎప్పుడు నిత్య సంతోషంగా ఉంటే ప్రయోజనం కదండి. లేకపోతే ఏంటి కదా తెలిసి ఏం ప్రయోజనం? కాబట్టి ఎట్లాగైతే చిన్నపిల్లవాడికి అన్నము ఆకలి పక్క పక్కనే ఉంటే కూడా తినడం చేత కాకపోతే ఖచ్చితంగా వాడికి వచ్చి తినిపించాలా. ఇప్పుడు నా వయసు అట్లాంటిది కాదు కదా, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఎంతో మంది వంట చేస్తున్నారు,
ఉమ్, నేను ఇంకా నేర్చుకోకపోతేట అవును ఫలితాన్ని అనుభవించేది ఫస్ట్ ఉండేది మళ్ళీ నేనే. అవును. నెక్స్ట్ నెంబర్ 2, ఆ, రెండో ఎగ్జాంపుల్ చూడండి. ఉమ్, ఎందుకంటే ఓం తత్స్ అనే దాన్ని ఉపయోగించుకోకుండా చాలా మంది భగవద్గీత అందరింట్లో ఉండేది. ఆ, ఓం తత్సత్ అనే పదం కూడా అందరూ చాలా సార్లు విన్నాం, ఆ, నాతో సహా. ఇంతవరకు దాని అర్థం ఇదే అని మీకు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఆ. ఇప్పుడు నేను అన్వయించుకోవడంలో కొంచెం నాకు డిఫికల్ట్గా ఉంది. ఓం సృష్టికి సంబంధించింది, సత్ అనేది పరిపూర్ణం, సత్ అంటే అదే ఉందని మాత్రం అన్నారు. కానీ నేను అప్లికేషన్ ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే క్లారిటీ కనపడలేదు నాకు. ఇప్పుడు సృష్టికి సంబంధించింది ఓం అన్నానా, ఉమ్, పరిపూర్ణ సృష్టికి సంబంధించింది నేను ఇక్కడ చెప్పలేదే. లేదు, తత్ అంటే పరిపూర్ణం అన్నారు. ఎస్, తత్ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ, మీకు ఆ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే ఇప్పుడు ఈ శ్లోకం తర్వాత వచ్చేది ఓం. ఉమ్, ఓము తత్సత్ 3 కలిపి చెప్పేసి ఉన్నాను కదా. ఉమ్, 24వ శ్లోకంలో ఓం ఒకటే చెప్తారు 3 రకాలుగా తిప్పిదాన్ని. ఉమ్, మళ్ళీ 25వ శ్లోకంలో నీ నిజ రూపమే అచలము దాని టాపిక్ ఆడ వస్తుంది, మీరు అడిగే తత్వం. అలాగే. ఉమ్, అంతవరకు ఇక్కడ దీన్ని చూడండి. ఉమ్, నూనె, వత్తి, నిప్పు ఈ 3 దగ్గర ఉన్నాయి. ఉమ్, అగ్గిపెట్టి ఉండదు, ఉమ్, నూనె ఉండదు, వత్తి ఉండదు. ఆ, కానీ ఈ 3 ఉపయోగించుకోవడం తెలియకపోతే వెలుతురు రాదు. అవును. అదే విధంగా ఓము, తత్తు, సత్తు 3 ఉన్నాయి. ఆ, ఆ పదాలను మీరు అడిగిన డౌట్ అదే పక్కనే ఉండదు చూడండి. ఉమ్, ఉమ్, ఓము, తత్తు, సత్తు 3 ఉన్నాయి. ఓం అనేది సృష్టికి సంబంధించింది, ఓకే. ఉమ్, తత్ అనేది పరిపూర్ణం, అది ఎట్లా? ఉమ్, సత్ అంటే అదే సత్యం, అది ఎట్లా? ఉమ్, ఈ మూడింటిని తెలియడానికి మనకు తర్వాత శ్లోకం నుంచి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శ్లోకం పెట్టారండి. ఉమ్, అది మళ్ళీ తెలుసుకుందాం. ఉమ్, అది తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అదేలేండి. ఉమ్, నూనె, వత్తి, నిప్పు ఈ 3 పక్క పక్కనే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు, లేదు. వెలుతురు రాదు. అవును. వత్తి నలపాలా, నూనె దాంట్లో పొయ్యాలా, అగ్గి పుల్లగేసి ముట్టించాలా, అప్పుడు వెలుతురు వస్తుంది. అవును. అప్పుడు దీపము వెలుగుతాది, దీపం వెలుతురులోనే దీపం చూడాలా. అవునండి. దీపము కనిపిస్తుంది, వెలుతురులో ఇతర వస్తువులు కనిపిస్తాయి. ఉమ్, అట్లా నేను ఓంకారంలోనూ ప్రవర్తించాలి, ఓంకారాతీతంగానూ ఉండాలి. ఉమ్, బాగా గమనించండి, ఓంకారంలో ప్రవర్తిస్తూనే ఓంకారాతీతంగా ఉండాలి. అవును. ఇది పాయింట్. చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ విడివిడిగా కూడా వస్తుంది, ఏం ఇబ్బంది లేదు. అవును. దీపపు వెలుతురు, దీపము కనిపిస్తుంది, మనకి ఇతర వస్తువులు కనిపిస్తాయి. ఆ, పూజారి వెంకటేశంలో ఉండే ఓంకారం వల్ల పూజారి వెంకటేశము తాను పరిపూర్ణుడని తెలుసుకోవాలి, ఇతర వస్తువులు లేనివని తెలుసుకోవాలి. ఈ సృష్టికి సంబంధించిన వెలుతురులో ప్రవర్తిస్తూనే సృష్టికి అతీతంగా ప్రవర్తించడం నేర్చుకోవాలండి గురుముఖంగా. ఉమ్, అదే కదా స్పర్శ యోగం ప్రాక్టీస్. అవును. ఇప్పుడు 2 అయినాయి, ఒకటి అన్నము ఆకలి, 2 నూనె, వత్తి, నిప్పు 2 అయినాయి. ఉమ్, అదే విధంగా ఇప్పుడు దీనికి అన్వయించి తర్వాత శ్లోకాన్ని ఉమ్, చూడండి. అట్లాగే ఉపయుక్త సమయమున, ఉమ్, ఇప్పుడు అసలు విషయం, ఉమ్, కర్మ జరుగుతూ ఉంటుంది, ఉమ్, కానీ దాని మంత్రం కూడా స్మరిస్తూ ఉన్నప్పటికీ ఉమ్, దాని వినియోగ విధానం తెలియకపోతే, ఉమ్, కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నేను ఓం నమో భగవతే వాసుదేవాయ అని గాని, ఉమ్, ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ అని నేను మనసులో జపం చేసినప్పటికీ ఉమ్, ప్రతి పదానికి దాని అర్థం తెలిసి దాని ప్రకారం నేను జీవించకపోతే ఉమ్, అదంతా నిష్ఫలమే. ఆ, అట్లా చూడు, మంత్రమును ఉచ్చరించుతున్నప్పటికీ తలుసుకుంటున్నప్పటికీ దాని వినియోగ విధానం తెలియకపోతే నిష్ఫలం. దాని వినియోగ విధానమే గురువుని చూసి నేర్చుకోవాలనేది. ఉమ్, కాబట్టి ఈ 3 వర్గముల కూడిక వలన బాగా గమనించండి, ఏది ఓం తత్సత్, ఉమ్, ఈ 3 వర్గముల కూడిక వలన రాబోయే 3 శ్లోకాల్లో ఉమ్, పరబ్రహ్మము యొక్క అంటే పరిపూర్ణము యొక్క ఉమ్, పేరు అచలమని, బయలని, పేరు ఎప్పుడు లేకనే ఉండేదానికి మనం పేరు పెట్టాం కదా. ఉమ్, కానీ పేరు లేని దాన్ని అపరోక్షం చేసుకుని ఎలా ప్రవర్తించాలో మీకు ఒక్కొక్క అక్షరాన్ని బట్టి విడివిడిగా ఇప్పుడు చెప్తారండి. ఆ, అందులో మొదట ఓం, ఉమ్, ఓం తర్వాత తత్తు, తర్వాత సత్తు, విడివిడిగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క దాని గురించి చెప్తారండి. ఉమ్. కానీ అండి శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ ఉవాచ తస్మాదోమిత్యుదాహృత్య
తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య యజ్ఞదాన తపఃక్రియా యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తాః ప్రవర్తంతే విధాన ఉక్తాః సతతం బ్రహ్మవాదినాం. సతతం బ్రహ్మవాదినాం. ఇప్పుడు చెప్పబోయేది చూడండి. ఓం తత్సత్ అనే 3 పదాల్లో ఉమ్, ఓం అంటే సృష్టికి సంబంధించింది, ఆ, తత్ అంటే సృష్టికి అతీతమైన పరిపూర్ణాన్ని ఓంతో సూచించినది. అదేనండి. ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. ఉమ్, ఏమండి, ఓం అనే దాంట్లో శబ్దం ఉందండి, ఉమ్, తత్ అనే దాంట్లో శబ్దము లేదని కూడా శబ్దంతోనే సూచిస్తున్నామండి. ఉమ్, నా అనుభవాన్ని చెప్పాలి మీకు ఫస్ట్. ఉమ్, ఎందుకంటే ఓం అంటే సృష్టికి సంబంధించింది, తత్ అంటే పరిపూర్ణం నేట తెలుసుకోవాలి అన్నారు కదా. ఉమ్, తెలియకనే తెలుసుకోవాలి. ఉమ్, పరిపూర్ణం ఎలా ఉందో అలా గాఢ నిద్రలో మేలుకోండి. బా, ఇది సద్గురు సుబ్రహ్మణ్యం నుంచి తీసుకున్న ఈ మాట. ఆ, గాఢ నిద్రలో మేలుకోండి. గాఢ నిద్రలో విషయ వాసనలు ఉండవు కదా, ఉమ్, అట్లా విషయ వాసన రహితంగా ప్రవర్తించమని సూచన ఆ మాట అంతే. ఉమ్, గాఢ నిద్ర వంటి మెలకువలో మేల్కోండి. ఉమ్, అలా మేల్కొని ఎట్లా ప్రవర్తించాలనే దానికి ఓం అనే ఒకదాని గురించి మాత్రమే 3 పీసులుగా విభజించి చెప్తున్నారండి. ఉమ్, ఎట్లంటే ఓం అనే దాంట్లో మళ్ళీ 3 స్టెప్పులు ఉంటాయండి. ఉమ్, అది చెప్తున్నారు. ఉమ్, తస్మాత్ అందువలన, అందువలన అనే పదానికి అర్థం చెప్తా ఇప్పుడు. ఉమ్, ఓం అంటే సృష్టికి సంబంధించింది, తత్ అంటే పరిపూర్ణానికి సంబంధించింది, సత్ అంటే ఆ పరిపూర్ణమే పరమ సత్యమని శబ్దరహితమైన దాన్ని శబ్దంతోనే సూచిస్తున్నాం. ఉమ్, అందువలన ఉమ్, ఇప్పుడు క్లియర్ 2వ పదాన్ని వెళ్తున్నా. ఉమ్, అందువలన బ్రహ్మవాదినాం అచల ఋషులు. ఉమ్, బ్రహ్మవాదినాం అంటే గురు పరంపరగా వస్తున్నటువంటి అచల ఋషి. ఉమ్, అది కృష్ణ పరమాత్మ కావచ్చు, వేదవ్యాసుడు కావచ్చు, మీ ఇష్టం. ఉమ్, బ్రహ్మవాదినాం అనే మాటకు మీకు ఏడా పుస్తకాల్లో దొరకదండి అర్థాలంతా. ఉమ్, అవును. మీకు చెప్పేటప్పుడే గురుముఖంగా వస్తాయి. ఉమ్, తస్మాత్ అందువలన అనే పదానికి సృష్టికి సంబంధించింది ఓంకారం అని, సృష్టికి సంబంధించిన ఓంకారంతోనే సృష్టికి అతీతమైనటువంటి దాన్ని తత్ అని సూచన చేస్తున్నారని, ఉమ్, అది మాత్రమే సత్యం అని తెలుసుకోవాలి. ఉమ్, అందువలన ముందుగా ఓంకారం గురించి తెలుసుకుంటున్నాం. ఉమ్, ఈ శ్లోకంలో మీకు ఓం ఒకదాని గురించే 3 భాగాలుగా డివైడ్ చేసి చెప్తారండి. ఉమ్, ఓం తత్సత్ అనే 3 భాగాల్లో ఓం అనే దాన్ని 3 భాగాలుగా మళ్ళీ విభజించి చెప్తున్నాము. ఆ, క్లియరా? క్లియర్ అండి. ఓం అనేది 3 అండి. ఆ, ఉ, మా. ఉమ్, ఓం అంటే 3. ఆ అంటే ప్రారంభము, ఊ అంటే మధ్యస్థము, అంటే ముగింపు. ఉమ్, ఓం ఉంటుంది కదా, ఉమ్, దాన్ని 3గా డివైడ్ చేసి చెప్తున్నానండి. కావు మా. ఉమ్, మా కాదు అది, మకార పుల్లు అది. అర్ధమాతృక. ఓకే. మకార పుల్లులో మకార పుల్లులో నుంచి తలకట్టిస్తాం కదా, అంతే. మళ్ళీ ఆ మొదలైతుంది, మళ్ళీ ఓం వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఉదయము సాయంత్రం, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం, మళ్ళీ ఉదయం వచ్చేస్తుంది. అది ప్రారంభము, మీరు అన్నారు ప్రారంభము, మధ్యస్థము, మధ్యస్థం, ముగింపు. సృష్టి స్థితి లయ, ఈ 3 ఓంకారానికి సంబంధించింది కదా. ఉమ్, ఈ ఓంకారం పరిపూర్ణంలో లేనిది కదా. ఉమ్, పరిపూర్ణంలో లేనిదని పరిపూర్ణం వచ్చి చెప్తాది మనకా? లేదు. పరిపూర్ణం వచ్చి చెప్పదు కాబట్టి పరిపూర్ణాన్ని గురించి ఓంకారంలో నేర్చుకోవాలి. ఆ, ఎట్లా నేర్చుకోవాలి? 3 రకాలుగా నేర్చుకోవాలి. ఉమ్, ఓం తత్సత్ 3 కాదు, ఓంలో ఉండే 3 రకాలను తెలుసుకోవాలి. ఉమ్, అందుకు చెప్తున్నా. ఆ, ఉ, మా అంటే మా అంటే మీకు అంటే మీకు వినపడదు కాబట్టి మా అంటున్నాం అంతే. ఉమ్, ఆ, ఉ, మా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలకు మూలం. అది అప్పుడు ఇక్కడ సుషుప్తి అంటే ముగింపు కింద వస్తుంది. ముగింపు కింద వస్తుంది. మళ్ళీ నిద్ర లేయాలి కాబట్టి అందులో మళ్ళీ ఆ ప్రారంభం. జాగ్రత్త, సుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇది ఓంకారం. ఉత్పత్తి స్థితి లయం, ఉత్పత్తి స్థితి లయం. అంతే. సృష్టి ప్రారంభము ఆ, స్థితిలో ఉండడమే ఊ, సృష్టి శూన్యం కావడమే మకార పుల్లు. కాబట్టి సృష్టి స్థితి లయ. ఇది ఎలాంటిదంటే చలనము,
ఓంకారమే చలనము, ఆకాశమే చలనము, ఉమ్, ఆకాశమే శబ్దగుణము. ఉమ్. ఈ శబ్దాన్ని ఉపయోగించే మంత్రాలు చెప్పాలనా, నిశ్శబ్దంలో పోయి మంత్రాలు చెప్పాలనా? ఉమ్, శబ్దాన్ని ఉపయోగించే మంత్రం చెప్పాలా? అవును. ఆ, అది చెప్తాను ఇక్కడ రిజల్ట్. ఉమ్, బ్రహ్మవాదినాం వేద మంత్రములను ఉచ్చరించు వారి యొక్క విధాన ఉక్తాహ, వారి యొక్క విధానోక్త చెప్తాను, టీచింగ్ స్టైల్. టీచింగ్ స్టైల్. ఓకే, విధాన ఉక్తాహ అంటే శైలి అంటాం కదా. అంతే గురువు గారు. విధానం. ఓకే, సై. ఉపమాన ఉపమేయముల ద్వారా, ఉపమానములే ఉపనిషత్తులు. ఆ, ఓ, ఉపనిషత్తులు ఉపమానాలే ఉపనిషత్తులు అంటారా? ఓకే. అంతే కదా, ఉపమానములే ఉపనిషత్తులు అండి. ఆహా. ఉపమా కాళిదాస, ఉపమానం లేని ఉపనిషత్తు చెప్పండి. నాకు తెలియదు, ఇప్పుడు స్పష్టంగా మీరు చెప్తున్నారు. బాగుంది. ఉపమానములే ఉపనిషత్తులు. ఎందుకంటే ఉపమానం లేని ఉపనిషత్తే ఉండదు. అవును. ఏ ప్రశ్నోపనిషత్తు, తైత్రీయ, ఏ ఉపనిషత్తు అయినా తీసుకోండి, ఉపమానములే ఉపనిషత్తులు. అది ఏం చేస్తాడంటే చూడండి, భగవద్గీతలో మొత్తం ఉపమానాలే ఉంటాయి. గాలి వీచకుండా ఉండేటువంటి దీపమును నిశ్చలవంతమైన యోగికి ఉపమానముగా చెప్పబడినది అంటాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినోయత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాడు సహజాచల రాజయోగి, అచల పరిపూర్ణ రాజయోగి అని తెలియాలంటే అర్థం ఏంటంటే వాడు నిలకడగా ఉంటాడు, ఎటువంటి ఒడిదుడుకులకు లోనుగాడు. ఎటుంటాడంటే ఆ దీపం వెలుగుతా ఉండేట్టుగా, గాలి వీచకుండా ఉండే దీపం ఎట్టాగైతే నిశ్చలంగా వెలుగుతుంటుందో అంత ప్రశాంతంగా ఉంటాడని చెప్పబడింది, అంతే. ఉపమానంగా చెప్పబడిందే తప్ప ఆయనలో వెలుతురు వెలుగుతా ఉందని అర్థమా? ఆయన ప్రశాంతంగా ఉంటాడని అర్థం, తొలగిసలాడకుండా ఉద్విగ్నమునకు లోనుగాడని అర్థం. అట్లా ఉపమానములే ఉపనిషత్తులు. అట్లా విధానోక్తాహ అంటే ఉపమానముల రూపంగా చెప్పబడినటువంటి శాస్త్రాలయందు ఏం చెప్పారు? మూడే చెప్పారు: యజ్ఞము, దానము, తపము. ఇప్పటికి శ్రద్ధాత్రయ విభాగంలో సాత్విక యజ్ఞము, రాజస యజ్ఞము, తామస యజ్ఞము, సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామస తపస్సు, సాత్విక దానము, రాజస దానము, తామస దానము, అన్ని మూడు రకాలు చెప్పారు కదా. ఇంతటితో వదలరు. ఈ యజ్ఞాలు, తపస్సులు, క్రియలు మొత్తం మళ్ళీ అక్కడ కూడా 18వ అధ్యాయం అంతా మూడు డివైడ్ చేసి చెప్పుడే. కాబట్టి యజ్ఞములు, దానములు, తపస్సులు మొదలైనవి అంతా కూడా ఏర్పాటు చేశారు, కానీ వాటి నిజమైనటువంటి అర్థము వాళ్ళ బోధనా విధానంలోనే తెలుసుకోవాలి. ఎవరి బోధనా విధానంలో? బ్రహ్మవాదినాం విధానోక్తః. పదాలకు అర్థాలు ఇంతవరకు తెలియదు, నాకు కూడా ఈ రోజు వరకు కూడా తెలియదు. బ్రహ్మవాదినాం విధానోక్తః అంటే అచల ఋషి తన ప్రవర్తనలో తను తెలియజేసినటువంటి విధానం ఎలాంటిదో సాకార సద్గురుమూర్తి ద్వారా ప్రత్యక్షంగా విని ఆచరిస్తే గాని తెలియబడదు అని అర్థం. సతతం, నిరంతరం. నిరంతరం అచల ఋషిలో కూడా ఓం నడుస్తుంటుందంటే కర్తృత్వ రహితంగా ఉంటాడు. ఇక్కడ అది అర్థం ఉంది. సతతం బ్రహ్మవాదినాం, అచల పరిపూర్ణ పరబ్రహ్మమును గురించే చెబుతున్నటువంటి అచల ఋషిలో ఓంకార పీఠంగా కదా వేసుకునేది ఆయన. పీఠంగా అంటే ఓంకారం అనేది ఆ రేడియో పెట్టిలాగా అతని శరీరం నుంచి నాకు వినపడడానికి ఆ శరీరం అంతే. అందులో ఓంకారం సద్గురువు ప్రసాదించిన దాని ప్రకారం జరుగుతుంటుందని ఇప్పుడు మీ వల్ల అర్థమవుతా. అంతెందుకండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంలో ఆయన మేకా నిర్భయానంద స్వామి నా దగ్గర ఇవన్నీ మాట్లాడిస్తున్నాడని ఇప్పుడు తెలుస్తా ఉండదు మాకు. అంతే గురువు, నో డౌట్, అందులో సమస్య ఉంది. ఎట్లా అర్థమవుతుందంటే మీకు చెప్పడం వల్ల తెలుస్తుంది, అది కూడా లేకపోతే తెలియదు. విన నేర్చిన చెప్ప నేర్చిన మనుషులకి మర్మం అని కృష్ణప్రభు దీనే చెప్పాడేమో. కాబట్టి సతతం ఎల్లప్పుడూ ఓం ఇతి అంటే ఓం అని, తస్మాత్ ఓం ఇతి ఉదాహృత్య అన్నాడు. ఓం ఇతి అంటే ఓం అని, అంటే ఆ ఓంలో అన్ని సర్వశబ్దాలు ఇమిడి ఉన్నాయి. ఆ, ఉ, మా ఈ 3 అక్షరాలు సహాయం లేకుండా
ఏ భాషలోనూ ఏ సౌండ్ రాదండి. అందుకని నాద బిందు కళాతీతం అంటే ఈ ఓంకారము నాద మిషన్ ఏదో ఉంటుంది, శృతి బాక్స్ అని ఉంటుంది చూడండి, ఎప్పుడు ఆ ఓం లాగా వినిపిస్తుంది చూడండి. అది సృష్టికి, అది ఎప్పుడు ఎక్కడైనా దాన్ని ఎందుకు వినిపిస్తారంటే శృతి బాక్స్ లో ఉంటుంది కదా అనే సౌండ్, అది ఓంకారాన్ని పోలి ఉంటుంది ఆ సౌండ్. అది ఎప్పుడు సృష్టిలో, అదే ఈ మధ్యలో నాసా వాళ్ళు కూడా పోయేసి దానికి అన్ని పరిశోధనలు చేయాలని ఆచల ఋషిని అడిగితే చెప్పడం, సూర్యుడిలో కూడా ఓంకారం ఉండదని చెప్పినారంట. ఒరే, సూర్యుడిలో ఓంకారం ఉండడం ఏంది, లేకపోవడం ఏంది, దానికి పెద్ద పరిశోధనలు ఏంటి? ఆకాశం శబ్ద గుణం, ఆకాశం అందంతటా ఓంకారం నిబిడీకృతమై ఉంటది. ఓంకారానికి అతీతంగా ఉండే పరిపూర్ణానికి ఓంకారం గురించి తెలియదు. ఓంకారానికి అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణంలో ఓంకారం లేనిది. లేని ఈ సృష్టిలో సూర్యుడిలో ఉండడా చంద్రుడిలో ఉండడా అంటే ఓంకారం శబ్ద ఆకాశం గుణమయ్యాది. టెలిస్కోప్లు పరిశోధనలు కావాలన్నా అచల ఋషి దగ్గరికి పోతే స్పష్టంగా చెప్తాడు మీకు. కానీ వాళ్ళకి వస్తువుతో చూపించాల. మైక్రోస్కోప్ తో ఇక్కడ నుంచి ఆ గ్రహాలను చూస్తారు కదా, మరి అక్కడ పోయి మీరు ఏమంటారంటే ఈడుండవాడు కాబట్టి చూస్తారు. ఎంత కళ్ళాంటిదనగా చెప్తాండి ఇది అచల ఋషి. అచల ఋషి చెప్పేది ఏంటంటే ఈ సృష్టి లేనిదని చెప్తున్నాడు. ఎందుకు ఉందయ్యా సృష్టి అంటే నువ్వు ఉండదు అనుకుంటున్నావు కాబట్టి. అనుకుండేదే తండ్రి ఓంకారము. ఓం ఇతి, ఈ ఓం అనేటువంటి దాన్ని ఉదాహృత్య అంటే ఉచ్చరించుట చేత. మనం ఎక్కడ పోయినా కూడా గురువుని స్మరించే కదా బోధ కొనసాగిస్తారు. తన గురువు తనకు నేర్పింది శబ్దంతోనే కదా. కాబట్టి శబ్ద తన్మాత్ర గురువై కూర్చునింది. కానీ శబ్ద తన్మాత్రను ఉపయోగించేటువంటి గురువు శబ్దానికంటే అతీతుడని నమ్మరా? అట్లా ఓంకారానికి అతీతుడైన గురువు మాత్రమే ఓంకారంతోనే ఓంకారము లేనిదని ఓంకార రూపుడైన శిష్యుని ఓంకార రహితుడిగా చేయగలడు. అదే అచల సిద్ధాంతం. కాబట్టి ఉదాహృత్య అంటే ఉచ్చరించబడుతూనే, ప్రవర్తంతే అంటే ప్రారంభమవుతుందని అర్థం. ఇక్కడ ప్రవర్తంతే అంటే ప్రవర్తిస్తున్నాడని కాదు. ప్రారంభం, మధ్యస్థం, ముగింపు కలిగిన పనులే ప్రారంభమవుతాయి. అచల పరిపూర్ణంలో ఏ ప్రారంభము ఉండదు. ఆ విషయం మీకు తత్తులో తర్వాత సత్తులో వచ్చేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ శ్లోకం ఓం అనే ఒక అక్షరాన్ని మాత్రమే ఉద్దేశించిన శ్లోకం ఇది, గుర్తుపెట్టు. ఓం అనే ఒకే అక్షరానికి ఈ శ్లోకం అండి. దీని వ్యాఖ్యానం ఈ రోజు ఉందండి, ఇంకా 15 నిమిషాలు ఉంది. దీని సంక్షిప్త భావార్థం చెప్పి మీకు జ్ఞానేశ్వరి దగ్గరికి వస్తాను. చూడండి, మీ ప్రశ్న ఈ రోజు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఓం అనేది సృష్టికి సంబంధించిందని, సత్ అనేది పరిపూర్ణమని, సత్ అంటే పరిపూర్ణమే పరమ సత్యమని ఈ ఓంకారం ద్వారా తెలుసుకుని ఈ ఓంకారం లేనిదని తెలియాలి. ఎట్లా అన్నారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ముందు ఓం అంటే ఎట్లా చూడండి. ఓంకారం ద్వారానే ఋషులు మనకు ఓంకార రహిత రహస్యాన్ని తెలియజేశారు. ప్రణవాతీత పతాకం యొక్క ఉద్దేశం అదే. నిజానికి జెండా అనేది ఒక దేశానికో దేనికో ఉండాలి కదా. ప్రణవాతీత పతాకం ముందు మానవులందరూ సమానమే అంటాడు లింగమూర్తి. మానవులందరూ సమానమే, అంతా ఓంకారం కిందకే వస్తాడు, గురువు అయినా శిష్యులైనా అని. అచల ఋషి మాత్రం, ఆ సద్గురుమూర్తి మాత్రం, ఆ దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి అచల ఋషి మాత్రం సృష్టికి అతీతుడు. సృష్టి చక్రానికి ఆయన పూజ్యుడు అంటాడు అనుభవానంద స్వామి. కాబట్టి అటువంటి సృష్టి చక్రానికి పూజ్యుడైనటువంటి, సృష్టికి అతీతుడైనటువంటి ఆ యొక్క సద్గురుమూర్తిని స్మరిస్తూ మనకు చెబుతున్నటువంటి బోధ గురువు ఎవరైతే ఉన్నారు అంటే మీకు నాకు మీరు శిష్యుడు గాను గురువు గాను మనం ప్రవర్తిస్తున్నాం కదా. మనం ఎవరైనా కూడా వేద మంత్రాలనే పఠిస్తూ ఓంకారంతోనే ప్రారంభిస్తారు, ఓంకారంతోనే ముగిస్తారు. హరిహి ఓం అని స్టార్ట్ చేస్తారు కదా ఎవరైనా, హరిహి ఓం అని ముగిస్తారు కదా ఎవరైనా, వింటున్నారు కదా. దాని అంతరార్థాన్ని మనకు ఆ ఉ అనేటువంటి వాటి యొక్క ప్రధానమైనటువంటి భూమికల్ని జ్ఞానేశ్వరి మనకు తెలియజేస్తారు. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి, ఇంకా మనకు 15 నిమిషాల్లో ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం పూర్తవుతుంది. జ్ఞానేశ్వరి అభిప్రాయం ఉందాం. ఉడుపు నాగేశ్వరరావు గారు, ఇది
తీసుకోండి, జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి, శ్లోకం నెంబర్ 24. తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియా ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. చూడండి, ఈ నామమునందలి అంటే ఓం అనే ఒకదాని నందలి అని అర్థం. అవును. ఈ ఓంలో 3 అక్షరములను సూచన చేశారు. ఏంటా 3? మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఓంలో ఉండే 3 అక్షరాలు ఏంటివి? ఇది దేన్ని సూచన చేస్తున్నాయంటే ఒక కర్మ ప్రారంభాన్ని, మధ్యను, అంతము అనే 3 స్థానములందును ఉపయోగించవలెను. కర్మ యొక్క ప్రారంభం అంత, మధ్యమని అంతాన్ని చెప్తారు. మీరు అంతెందుకు, మీరు ఈరోజు ప్రతిరోజు మీరు ప్రారంభించేది ఏం చెప్పండి? ఓమే కదా. అవునండి. ఓం శ్రీ గురుభ్యో నమః అనే మొదలు పెడతారు. లాస్ట్ లో కూడా చాలా మంది హరి ఓం అని ముగిస్తూ ఉంటారు. అవునండి. అవును. ఇక్కడ చెప్తాండేది ఎట్టంటే, మీరు ప్రారంభించడాన్ని పెదవిని ఓపెన్ చేయడం అంటాను. అవును. మధ్యస్థాన్ని ఊ అంటాను. ముగింపుని మకారపు పుల్లు అంటాను. దీని అర్థాన్ని మళ్ళీ క్లియర్ గా చెప్తాను మీకు. 6 గంటల 1 నిమిషానికి 6 గంటలకు మీరు ప్రారంభించేదే ఆ. ఇప్పుడు ఎంత అయింది టైము? 50 నిమిషాలు అయిపోయింది కదా. అంత అయింది. ఇప్పుడు ఇంక 10 నిమిషాల్లో మకార పుల్లు అయిపోతుంది. మీరే చెప్పండి. ఆ ఊ అనే 3 అక్షరాలకు లోపే మన గంట ప్రసంగం ఉంటది. అవునా? అవును. అది దీని అర్థం. కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తాను, విస్తరిస్తాను. సృష్టి ప్రారంభమే ఆ. ఇప్పుడు 232 కోట్ల సంవత్సరాలు పూర్తయి ఉండదంట, ఇదే ఊ. 432 కోట్ల సంవత్సరాలు పూర్తయిపోతే ఆడికి మళ్ళీ ఏముండదు, ఇంకా శూన్యం ఉంటది. మళ్ళీ సృష్టి ప్రారంభం అయితే ఆ స్థితిలో ఉంటే ఊ, లయం అయిపోతే మా. ఇట్లా ఈ ఓంకారానికి ఆది అంతములు ఉండవు. అందుకనే పుట్టిన దానికి మరణం తప్పదు, మరణించిన దానికి జన్మం తప్పదు అంటే అదే అర్థం. ఆ అంటే ఖచ్చితంగా ఊ చెప్పాల్సిందే, మా నోరు తెరిస్తే ముయ్యాల్సిందే, మూస్తే తెరవాల్సిందే. అవునా కాదు? మీరే ముగింపులో మాత్రం చెప్పలేము నా ఉద్దేశం. అందుకనే కదా చెప్పలేమనే కదా చెప్తున్నా నేను. ఇప్పుడు ఆ అనొచ్చు, ఆ అంటే ఉన్నావా అంటే ఊ అనొచ్చు, లేకపోతే వచ్చావంటే ఆ అనొచ్చు, కానీ చచ్చావంటే చెప్పలేం కదా మన గురువు గారు. అందుకనే దీనికి ఒక ముగింపు లేదు అంటా ఉండేది. ముగింపు లేదు, అదే గురువు గారు. ముగింపు లేదు, ప్రారంభము లేదు. ఈ ప్రారంభ ముగింపులు పరిపూర్ణంలో లేనివని తెలియజేయుటకే ఇప్పుడు ఈ ఓం గురించి చెప్తా ఉండేది. ప్రారంభము ముగింపు కానిదే పరిపూర్ణం. అదే ఈ కాన్సెప్ట్. దాని కాన్సెప్ట్ అదే. కాబట్టి ఇప్పుడు ఎంత అయింది చూడండి. ఆరంభమునందలి, మధ్యానందలి, అంతమందలి ఉపయోగించవాలని అంటే ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం మనం. అది ఒక అక్షరం కాదు, అది మీరు ప్రారంభించేదే ఆ, మధ్యస్థంలో ఉండేది ఇప్పుడు ఊ, ముగించేదే ఊ. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ వ్యవస్థలను అవస్థలు వ్యవస్థలు, ఈ వ్యవస్థలను అంటే పద్ధతులను బ్రహ్మవేత్తలు బ్రహ్మస్వరూపమును పొందిరి. ఈ వ్యవస్థ వలననే బ్రహ్మవేత్తలు బ్రహ్మస్వరూపమును పొందిరి. మన గురు పరంపరలో మేకా నిర్భయానంద స్వామి గాని, వాళ్ళ గురువు గాని ఈ ఓంకారము యొక్క ట్రాన్స్లేషన్ వల్లనే ఓంకారము యొక్క నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఓంకారము. అంతేనా? అవును గురుగారు. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఓంకారము. ఒక గురువు నుంచి మరొక గురువుకి, ఎందుకంటే అందరూ గురువులే కదా, శిష్యుడు ఆడ ఉంటాడు ఇక్కడ. ఒక గురువు నుంచి మరొక గురువుకి సూచన కాబడినది ఓంకారం ద్వారానేనా కాదా? అంతే గురుగారు. కాబట్టి ఈ సూచన కాబడేది ఆ బోధించేటువంటి వాడి శైలిని బట్టి ఉంటది. అది విధానోక్తాహ అంటే బోధించే విధానుల శైలి. వాడు నిలబెట్టేవాడు అనుకో, నిలబెడతాడు, తాళం వేయడు. తాళం ఆయన వేయడు, ఎప్పుడు తీస్తాడు ఆయన. వీడిలో శ్రద్ధ ఉంటే ఆయన తాళం తీసేస్తాడు.
తాళం తీసే పనే గురువుది. ఉమ్, ఓంకారం ద్వారానే. ఉమ్, తాళం చెవి గురువు మదిలో ఉన్నప్పటికీ, ఆ ఓంకారంలో తాళం చెవి ఉన్నప్పటికీ గురువు నుంచి రావాలి అది. ఉమ్, అట్లా శాస్త్ర జ్ఞానము చేత కర్మనిష్ఠులైన వారు బ్రహ్మముతో ఐక్యతను సంపాదించుటకు ఉమ్, యజ్ఞాది కర్మల రుణర్చకుండా ఉండరు. ఉమ్, ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళ కర్తృత్వహితంగా చేస్తూ ఉంటేనే వాళ్ళకి సూచన అవుతుంది. అదే గురుగారు. కానీ ప్రారంభంలో వారు ఓంకారాన్ని తమ ధ్యానంలో ఉంచుకుంటారు. ఉమ్, అప్పుడు దానిని వాక్కుతో కూడా ఉచ్చరిస్తారు. ఉమ్, ఓంకార ధ్యానము దాన్ని స్పష్టంగా ఉచ్చరించటంలో వారు కర్మ మార్గమున ప్రవృత్తులవుతారు. ఉమ్, కర్మ మార్గమున ప్రవృత్తులయ్యి కర్మ చక్కగా చేసి కర్మ ఫలితం కోరకుండా పనిచేసేటువంటి నేర్పు కర్మ కౌశలమే కదా యోగం. ఉమ్, తస్మాత్ యోగాయ యుజ్యస్వ, యోగ కర్మసు కౌశలం. ఉమ్, అర్థ లేకుండా కర్మ జరుగుతా ఉంది అంటే వాడు పరిపూర్ణుడే కదండి. పరిపూర్ణుడే. ఉమ్, ఆ నేర్పు ఓంకారంతోనే సాధ్యం అండి. ఉమ్, ఓంకారంతో సాధ్యము. సాధ్యం తర్వాత సిద్ధి కలిగిన తర్వాత మళ్ళీ ఓం లేనిదని తెలిసిన తర్వాత ఏమన్నది అనుకోండి మానేస్తాడా, నిద్రపోవడం మానేస్తాడా? అంతేనండి. ఉమ్, జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ అతను ఉండడు. ఉండండి. అదేలేండి. అదే గురువు గారు. ఉమ్, ఈకటిలో వెళ్ళేటప్పుడు వెలుగుతా ఉండేటువంటి దీపము కంపల్సరీ అవసరం. ఉమ్, పరిపూర్ణుడైన తర్వాత కూడా అతనికి తన్మాత్రలతో అతనికి పని ఉండదు, కానీ అతనితో తన్మాత్రలకు పని ఉంటది. అంటే పరిపూర్ణుడు లేకనే చేస్తున్నా అంటే యాక్టివిటీ ఉంది. పరిపూర్ణంలో యాక్టివిటీ ఉందంటే పరిపూర్ణంలో కూడా యాక్టివిటీ ఉండాలి. పరిపూర్ణంలో ఉండే యాక్టివిటీ లేనిది. లేదు, మరి పరిపూర్ణంలో యాక్టివిటీ ఉందిగా, లేకనే చేస్తున్నాడుగా. చెప్తా పరిపూర్ణంలో ఉండే యాక్టివిటీ లేనిది అని చెప్పినానంటే ఉమ్, ఈ తన్మాత్రలు సద్గురువుకి సేవ చేస్తుంటాయి. ఆహా, అట్లా. అదేలేండి. లేదా చూడండి, అరణ్యంలో పోతా ఉండేటప్పుడు బలశాలిని ఎవరైనా వెంట పెట్టుకోవలసిన విధముగా కర్మలు ఆరంభించేటప్పుడు ప్రణవము ఖచ్చితంగా తీసుకోవాలి. ఉమ్, ప్రణవాన్ని ఖచ్చితంగా ఆధారంగా తీసుకోవాలి. లేకపోతే నేను చాలాసార్లు చాలా మందిని ప్రశ్నిస్తూ ఉంటాను. దాని అర్థం నాకు ఇప్పుడు తెలిసా. ఉమ్, పరిపూర్ణం గురించి చెప్పు, పరిపూర్ణం గురించి చెప్పు అంటారు. నేను అడిగి పరిపూర్ణం గురించి నేను చెప్పేది ఏంటయ్యా, ఉమ్, పరిపూర్ణంలో పోయి ప్రశ్నించండి అని అడుగుతాను నేను. ఉమ్, నోరు తెరవడం ఇంకా. ఉమ్, కాకపోతే పరిపూర్ణంలో ఏం లేదని చెప్తూ ఉమ్, మీరెంత ఎరుకల గురించి బోధిస్తున్నారండి, మీరు పరిపూర్ణం గురించి చెప్పండి అంటారు నా దగ్గర వచ్చి. ఉమ్, అయితే నువ్వు ప్రశ్న పరిపూర్ణంలో పోయి అయినా అని చెప్పింది. ఉమ్, కాబట్టి ప్రణవం ఆధారంగా, ఓంకారం ఆధారంగానే మాట్లాడాలండి. ఉమ్, కనుక బ్రహ్మవేత్తలైన వారు అంటే పరిపూర్ణాన్ని తెలిసిన వారు కూడా ఉమ్, తమ ఇష్ట దేవతలను ఉద్దేశించి ధర్మము ద్వారా ఆర్జించిన అనేక విధములైన ద్రవ్యాలని బ్రాహ్మణుల చేత అగ్నిలో ఆహుతిగా వేయింతురు. ఉమ్, అచల పరిపూర్ణ గురుమూర్తి కూడా ఉమ్, చూడండి, కర్మము ద్వారా భౌతికమైనటువంటి ధనాన్ని కూడా ఉమ్, మరి అచల పరిపూర్ణుడు దానం చేయాలంటే చేత్తోనే చేయాలి. ఆయన పరిపూర్ణంతో చేస్తాడు ఏంటి? అవును. అచల పరిపూర్ణుడు ఇప్పుడు ఆయన గృహప్రవేశం పోతాడు, ఆ సంబంధిత కర్మలన్నీ వాళ్ళు అంతా ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు వాళ్ళంతా. అవును. అచల పరిపూర్ణ గురుమూర్తికి ఇల్లు కట్టి గృహప్రవేశం పోతారు అనుకోండి, ఉమ్, బంధువులంతా ఆటోమేటిక్ గా సంబంధిత మంత్రాలు ఐవర్లు అవన్నీ ఆటోమేటిక్ గా చేరిపోతాయి. అవును. నేను కొత్తగా అవన్నీ వద్దంటే బాగా విరుద్ధంగా ఉంటది సమాజానికి. ఉమ్, మామూలుగా వాళ్ళు ఎటు చేస్తారు అటు చేసుకుంటారు. మళ్ళీ దాని తర్వాత ఆయన దీన్ని ఆ నిర్ణయాన్ని చెప్తాడు మళ్ళీ. ఉమ్, అట్లా శాస్త్రోక్త విధులను అనుసరించి దక్షతలతో చూడండి, ఆహవనీయాది అగ్నిత్రయమున త్రి సమయములందును ఆహుతి ఉనర్చి ఉమ్, సహజంగా రోజువారీ జరగవలసినటువంటి కార్యక్రమాలను జరపడానికి అచల ఋషి అడ్డం పడడు. ఉమ్, మరి ఆహుతి ఉనర్చి యజ్ఞ కర్మలను ఆచరిస్తారు. ఉమ్, పైగా మనతో పాటు అతను కూడా పాల్గొంటాడు. ఆ, అనేక విధములైన యజ్ఞయాగాదులను అంగీకరిస్తాడు. చూడండి, అవన్నీ మాయని తెలుసు అతనికి. అవును. ఈ మాయాజనిత సంసార మోహమును త్యజించి ఉంటాడు. ఉమ్, అయినా అతని ప్రవర్తన చూసి వీళ్ళే దాన్ని తెలుసుకోవాలి. ఉమ్, లేదా నెక్స్ట్, న్యాయపూర్వకంగా లభించినటువంటి భూమి మొదలుగా గల ద్రవ్య దానాలని ఉపయుక్తంగా ప్రదేశమున దానం కూడా చేస్తాడు. ఉమ్, ఆయన దానం చేసినంత మాత్రాన ఉమ్, దాన్ని మనం తప్పులు పడాల్సిన అవసరం లే. ఉమ్, ఆయన దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు, అన్ని ప్రవర్తిస్తాడు, అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఉమ్, కాలమున సత్పాత్రులకు పురుషులకు దానం కూడా చేస్తాడు ఆయన. అవును. పరిపూర్ణ ఊరికే ఉండదు. ఉమ్, అదే పని చేస్తాడు. ఆ, కానీ అతను దానం చేసేటప్పుడు అక్కడ కర్త ఉండడు, అది విషయం. అది అంతేనండి. ఉమ్, అట్లా కర్త లేనటువంటి కర్మ
కార్యము అవుతుంది అనమాట. ఉమ్, మరి దీనికి కొద్దిగా చిన్న విశ్లేషణ ఉంది, అది కంప్లీట్ చేసుకున్నాక మీరు అడిగినటువంటి ఈ రోజు ప్రశ్న రేపు కొనసాగుతుందండి. అలాగే. తత్పదం అంటే ఇక్కడ నీ నిజ రూపమే అచలమని తెలియడం తత్ అండి. ఉమ్, ప్రశ్న బీజం మీకు రేపటికి. ఆ, నీ నిజ రూపమే అచలమని తెలియడమే ఆ తత్. ఆ తత్ ఏదో కాదు, నువ్వే అది. అది కర్తలేదు తత్వం. ఓకే, అది రేపు చూద్దాం. అలాగే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, కనుకనే వేదంబులు మంత్రములు పఠించుటకు ముందుగా ఓంకారనాదంబును తప్పక పలికి ప్రారంభింతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనయ్యా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన
లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వరవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.